స్వరూప లలితాంబికాయే నమః. హర హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. ఓం. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ మంగళగిరి చీరలతో మంగళగిరి చీర కట్టుకుని మేము ముందుకు వచ్చిన రాదమ్మ. నిజానికి ఈరోజు గ్యాప్ బోర్డర్స్ అని చెప్తాను. గ్యాప్ బోర్డర్స్ అంటే ఇక్కడ బోర్డర్ కిని ఈ చెక్స్ కి మధ్యలో పైన కింద కూడా ఇలా బోర్డర్స్ గ్యాప్ వదులుతున్నారండి. ఈ గ్యాప్ లో నేను ఫస్ట్ ఈ చీర తీసేసుకుని ప్లెయిన్ చీరలు యాక్చువల్ ఇదిగో ఇలా వస్తున్నాయండి చీరలు. చాలా కలర్స్ ఇంచుమించు ఒక 10-15 కలర్స్ దాకా తెచ్చాను నేను. ఇప్పుడు కొన్ని కలర్స్ కలిసి పాత కొత్త కూడా కలిపేస్తున్నాను నేను. ఈ కలర్ చూపించినట్టు నేను చూపించానా? ఇది చూపించలేదు అనుకుంటా, చూపించాను. సరే, ఇలాగా ఇది సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ జరీలతో ఇలా చెక్స్ ఇచ్చి ఇక్కడ గ్యాప్ వదులుతున్నారు. నేను ఈ గ్యాప్ లో పెయింట్ వేయించుకున్నాను. యాక్చువల్గా ఇది నేను పనిగట్టి అనుకోకుండా చేయించుకున్నా. తర్వాత ఇది నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ నవరాత్రులు కూడా కట్టుకున్నాను, అమ్మవారికి ఎరిపిష్టం కదా అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఇలాగే కూడా దొరుకుతున్నాయండి మనకి. ఇగో ఇలా దొరుకుతున్నాయి చిన్న చిన్న డిజైన్స్ మార్పుల్లో. నేను ప్లెయిన్ గా ముందు కట్టేసుకున్నాను. ఇలాగా 4-5 సార్లు ఇలా కట్టుకుని వాష్ తెలిసిపోతుంది కదా పాతగా అయిపోయిన చీర. అయినా కూడా నీట్ గానే ఉంది, ఏం పాడవలేదు. షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేయించేసుకోవచ్చండి. ఇవేం అంబవు మంగళగిరిలు పాడవడానికి కనిపిస్తుంది ఈ చీర. మనం ఎక్కువ పెట్టేసుకుని హీట్ ఎక్కువ పెట్టేసుకుంటే బ్లాక్ అవుతుంది. ఇది ఏదైనా కామనే కదా, రేట్ ఎక్కువ అయ్యి కొద్దీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక చీర అమ్మవారికి తీసాను. ఇది మళ్ళీ ఇది కూడా డిజైన్ అలాగే వచ్చింది ఆల్మోస్ట్. అంటే డిజైన్లు మారుతున్నాయి. ఈ డిజైన్ కూడా దొరుకుతుందండి. నేను వేయించుకున్న తర్వాత 2 ఏళ్ళ కిందటిది, ఇది 3 ఏళ్ళ కిందటిది ఈ చీర. ఇప్పుడు కూడా ఇలా దొరుకుతున్నాయి, కానీ ప్లెయిన్ గా కట్టుకుంటే కూడా చాలా బాగుంటున్నాయి ఇవి. ఇది హాసిని అమ్మవారికి తీసాను. ఒకవేళ ఎవరు తీసుకోకపోయినా లేని కలర్ కదా అని రెడ్ ఎల్లో తీసాను. పెయింట్లు మంగళగిరిలో ఇలా వస్తున్నాయి. ఇది నేను ఇది కూడా 4-5 సార్లు కట్టేశానండి. కట్టిన తర్వాత కొంచెం కొంచెం మార్చి కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలాగా పెయింట్ వేయించుకున్నాను. యాక్చువల్గా పెయింట్ కూడా కనిపిస్తుందో లేదో లైట్ గా వేసారు. ప్రింట్స్ ఇచ్చిన ఫ్లవర్స్ నాకు ఎక్కువ వద్దని ఇలా ఇంకొక లెమన్ ఎల్లో చీర ఒకటి కూడా పెయింట్ నేనే వేయించుకున్నాను. మనం కావలసినట్టు కూడా వేస్తారండి అవన్నీ. ఇవన్నీ 4-5 సార్లు కట్టేసిన తర్వాత వాష్ అయిపోయిన చీరలే. సో సరదాగా చూపిస్తున్నాను, మనం ఇలాగా కట్టుకోవచ్చు. ఇది నాది కదా, ఎలా చింపి బాగుంది కదా. దీని బ్లౌజ్ మాత్రం నేను ఇదే ఫాస్ట్ లో కుట్టించుకున్నది, దీనికి ఏం పెయింట్ రాలేదు. ఇది సరదాగా చూపిస్తూ అమ్మ చీర నా చీరలు ఒకటే చూపించాను, ఎక్కువ చూపించట్లేదు. నేను బాగా ఎక్కువ ఉన్నాయి నా దగ్గర, పాతవి ఉన్నాయి, ఇప్పుడు కొత్త మిగిలిపోయినవి ఉంటున్నాయి, నచ్చి తీసుకుంటున్నాయి ఉన్నాయి. ఇది ఒక కలర్ అండి. ఇది గోల్డ్ జరీ అండి. ఇది ఆనియన్ పింక్ అండి, ఆనియన్ పింక్. వీటికి ఇంకా బ్లౌజులు సెట్ చేయలేదు అంటున్నాను, కానీ బ్లౌజులు ఉన్నాయి. ఇది చూపించిందేమో, లేకపోతే చూపించినవి అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు కదా, అదొకసారి. ఇది కూడా ఈ కలర్ చాలా బాగుంది, ఎందుకన్నా ఎవరికి ఎక్కట్లేదు. నేను మళ్ళీ చూపిస్తానే ఉంటాను, మీరు కొనుక్కునే లేదంటే ఇచ్చేస్తాను, ఏం పర్లేదు. ఇదిగో ఇది సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ మార్చుకుని వేసుకోవచ్చులే. ఇది కూడా చూపించింది అయ్యి ఉండొచ్చు. ఇలా బ్లౌజ్ ఈసారి పెట్టుకుని చూపిద్దాను. అందులో ఇదొక కలర్, కాఫీ కలర్ అండి. ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అని చెప్తున్నారు, బ్లౌజులు ఉంటాయని నేను చెప్పట్లేదు, ఏమో నాకు తెలియదు. మంగళగిరిలో అందరివి ఎలా వస్తాయో మనవి అలాగే వస్తాయి. నా దగ్గర ఉంది కదా అదే కలరు, చాలా బాగుంటుంది అది కట్టుకుంటే. ఈ గ్యాప్ లో మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వర్క్ చేసుకోవడం వస్తే ఏం అవ్వట్లేదు. ఫ్యాబ్రిక్ పెయింట్లు వేసుకోవడం పెద్ద అక్క బాగా వేస్తారు పెయింట్లు వేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకే ఇచ్చి వేయించుకోవచ్చు, వేయించి వాళ్ళు ఉంటున్నారు కదా, లైట్ వర్క్ చేసుకోవచ్చు. అలా ఆ చీరలు వచ్చినాయి. ఇంకా ఇది ఒకటే తీసుకొచ్చాను, ఇది వరకు చూపించాను కదా ఇది, అందుకే మళ్ళీ వెళ్ళలేదండి. ఒకళ్ళు అడుగుతారు నన్ను, అడిగిన తర్వాత బ్లాక్ చేసి పెడుతున్నారు, మేము పక్కన పెడుతున్నాం. తర్వాత ఇంకో 4-5 అడిగితే హోల్డ్లో పెట్టామని చెప్తున్నాము, లేదంటే
అయిపోయిందని చెప్తున్నాము, డబ్బులు వేస్తామంటున్నారు, కనిపించట్లేదు. శారీస్ అన్నీ ఇలా నా దగ్గర ఉండిపోతున్నాయి. ఇది కొంచెం మీరు పక్కాగా తీసుకుంటాను అని అనుకుంటేనే నాకు హోల్డ్లో పెట్టండి. మీరు హోల్డ్లో పెట్టిన వాళ్ళు మళ్ళీ రాలేదు, ఈ కొత్త వాళ్ళకేమో నేను లేదు అని చెప్పాను. అలాగా చాలా స్టాక్ నా దగ్గర ఉండిపోతుంది. బ్యాక్ ఇచ్చేయటం ఇష్టం లేక ఇంకొక వీడియో చూపించి ఇప్పుడు అవ్వకపోతే ఇద్దాంలే అన్నట్టు నేను మళ్ళీ అవి ఇవి కలిపి చూపించేస్తున్నాను. ఇంకా ఇవేమి అవ్వవు అనడానికి ఇదిగో ఇది మీకు 2 ఇయర్స్ బ్యాక్ నా వీడియోస్లో దొరుకుతుంది. కట్టాను కదా, ఇది కట్టాను అనుకుంటున్నాను, నవరాత్రిలోనే కట్టినట్టు గుర్తు. సో ఏం అవ్వటం లేదండి వాష్ చేసిన. ఇవి ప్యూర్ పట్లు అండి, మంగళగిరి పట్లు ఇవి. అదేంటి ఊరికినే వస్తే విలువ తెలియదు అంటారు కదా, తక్కువ రేట్కి ఇస్తుంటే అలా తిట్టకూడదా? నా దగ్గర చీరలు కొట్టలేదని మిమ్మల్ని పట్టుకొని తిడుతున్నానా? లేదు, నిజంగానే గమ్మున వచ్చేసింది. అలా తిట్టేది కాదు రాదమ్మ. ఇది షిబరి ప్రింట్ అండి, చిలక పచ్చ. నేను ఇంకొకటి చూపించినట్టున్నాను, అది ఇది వేరు కదా. అది చుట్టూ బోర్డర్స్ ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి. నేనే కట్టేసుకుంటాను ఇవన్నీ లేకపోతే. చీర అంతా ప్యారెట్ గ్రీన్, షిబరి ఏమో బ్లూ, ఎలిఫెంట్ బ్లాక్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ మిక్సింగ్ తో ప్రింట్స్ వేశారు చీర మొత్తం. ఇది బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ లేదమ్మా అంటున్నారు, బ్లౌజ్ చూపించేస్తున్నాను. ఏం కలర్ చెప్తున్నారో తెలియట్లేదు, అసలు లేకుండా చేయరండి. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి, రెండు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. కొన్నింట్లో ఏమవుతుందంటే ఇదే రన్నింగ్ పెద్ద చీర ఇచ్చేస్తున్నారు, అది మీరు లోపల కర్టన్స్లో కట్ చేసుకోవాలి. రన్నింగ్ ఇచ్చేస్తున్నారు, కొంచెం చెక్ చేసుకుని మీటర్స్ కొలుచుకోండి. నన్ను కొలిచి అడుగుతున్నారు, నో నేను అంత పని చేయను. చీరలు ఎలా ఉంటే అలాగే మీకు పంపించేస్తాను. పెంకి రాదమ్మా. ఇది బాగా నచ్చేసింది, కానీ అన్ని రెడ్లు అయిపోతున్నాయి కదా, వదలలేక తెచ్చేసాను. అన్ని నన్నే దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో చుడిదార్ కూడా చూసాను, అది మిస్ అయిపోయాను. అందుకని ఇది నాకు కనిపించిన వెంటనే ఆలోచించకుండా పట్టు. చూసారా క్లాత్ ఎలా ఉందో? కాస్ట్ పెరిగిపోతుందండి, క్లాత్ మారి కొద్దీ మనకి కాస్ట్ మారిపోతూ ఉంటుంది. మనం పెట్టిన కాస్ట్ బట్టి ఏదో అంటారు, మా అమ్మ మాట్లాడితే పిండి కొద్దీ రొట్టె అంటారండి. అలాగా కాస్ట్ కొద్దీ క్వాలిటీ మారిపోతుంది. షిబోరి వైట్ అండ్ రెడ్ ఓన్లీ 2 కలర్స్ యూస్ చేశారు. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ కొంచెం ఇంకా సేమ్ పళ్ళులాగే ఉంది. కొంచెం ఏంటి ఆ ప్రింట్లో నెట్ ఎత్తుక్కుని చూసుకోండి ఒకసారి. షిబోరి ప్రింట్స్ ఎలా వేస్తున్నారో కూడా ఆన్లైన్లో చూపిస్తున్నారు, చాలా అసలు ఈజీగా చేసేస్తున్నారు ఈ వర్క్. చీరంతా ఇలా వచ్చింది. ఇవి మడత పెడతారు కదా, ఫోల్డ్స్ చేసినప్పుడు చీరన చిన్న చిన్నవి నలిగినట్టు అలా కనిపిస్తాయి. జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ మామూలుగా మడతలు పెట్టేస్తున్నాను, కొత్త చీరలు తెలుస్తున్నాయి కదా. సో మళ్ళీ నలిగిపోయిందమ్మా అంటారేమని. చూడండి అసలు ఈ కలర్ సపోటా కలర్ వైట్ అండి, షిబోరి ప్రింట్. మొత్తం శారీ మొత్తం ఒకటే వచ్చేసింది, చుట్టూ మాత్రం లైట్గా వైట్ లాగా ఇచ్చారు. ఇదిగో చూడండి, వైట్, ఈ వైట్కి సపోటా కలర్ రెండు మిక్సింగ్. ఇది బ్లౌజ్ అండి, ఇదొక బ్లౌజ్, ఇదొక పళ్ళు. చీర మొత్తం మధ్యలో సపోటా కలర్, బిస్కెట్ కలర్ అని కూడా చెప్పచ్చు. మళ్ళీ సపోటా అంటే డార్క్ అయిపోతుంది. వీట్ ఫ్లోర్ కలర్ కాదు, బిస్కెట్ కలర్. కరెక్టేనా? ఒకటేనా? ఒకటి తర్వాత రెండైనా రోజు అదో మాట అనుకోతే రాధంకి వీడియో కంప్లీట్ అవ్వదు. ఇది కలర్, ఇది చాలా అసలు ఒక రేంజ్లో ఉన్నాయండి ఈ మంగళగిరి చీరలు. అందుకే ఏది వదలలేక అన్ని పట్టుకొచ్చాను. ఇదొకటండి, ఇది చూపించలేదో కలిసిపోయినాయి యాక్చువల్గా. ఇది నిజం, ఒకసారి చూపించింది మళ్ళీ ఎందుకులా అనుకున్నా కూడా ఒక్కొక్కసారి కలిసిపోతున్నాయి. ఇది చూపించినా పర్లేదు, మళ్ళీ చూడొచ్చు. చూడండి, బ్లాక్ కదా ఇది, బ్లాక్కి బ్లూ అండ్ వైట్ ప్రింట్స్ ఇచ్చారు శారీ మొత్తం. ఇది బ్లౌజు, పళ్ళు, బ్లౌజు, శారీ. ఇదిగో శారీ బ్లాకే కదా, నేవీ బ్లూవా? నేవీ బ్లూ అంటే అండి బ్లాక్ లా కనిపిస్తున్న నేవీ బ్లూ. ఇదిగో బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వేసానే, ఇట్స్ ఫర్ యూ.
ఇది కాటన్ చీర. నేను ఒకటి కట్టుకున్నాను కదా, ఇది మళ్ళీ చూపించట్లేదు. ఇదిగో నేను కట్టుకున్నది లాస్ట్ వీడియోలో ఉంటది. ఇది ఎవరో హోల్డ్ లో పెట్టి ఆపి, ఇది హోల్డ్ లో పెట్టి ఆపి మళ్ళీ తీసుకోకుండా ఇద్దరు ముగ్గురు అడిగితే నో చెప్పేసిన తర్వాత నా దగ్గర ఆగిపోయిన చీర రెండోసారో మూడోసారో కూడా మీ దగ్గర తిరిగేస్తుంది. బిజినెస్ టెక్నిక్స్ అంటే అండి, పాత కొత్త కలిపి ఇది కొత్తదే అనాలంట. మా అమ్మ నేర్పుతున్నారు. మా అమ్మ, నేను అలా చెప్పను. ఇదిగో హోల్డ్ లో పెట్టేశారండి. ఆవిడెవరో, ఇదిగో పళ్ళు అండి, ఆవిడ మీద కోపం మీద చూపిస్తున్నాను. పాపం చాలా మంది అడుగుతారు కదా, కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకేమో ఇవ్వటం లేదు, హోల్డ్ లో పెట్టిన వాళ్ళేమో తీసుకోవట్లేదు. ఇది కలర్ నేత వైలెట్ కలర్ ఎల్లో కలర్ మిక్సింగ్ లో బ్లౌజ్ విత్ వైలెట్ డార్క్ వైలెట్ బోర్డర్స్ వచ్చింది ఇలాగా, అంతేనా? ఇదిగోండి బ్లౌజ్. ఇది పళ్ళు స్ట్రైప్స్ ఇచ్చారు. శారీ మొత్తం అయితే మంచి మ్యాంగో ఎల్లో అండి. నేనైనా కట్టేసుకోవచ్చు ఇది. చూడండి, కానీ 3 ఉన్నాయి నాకు మంగళగిరిలో ఎల్లోలో. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేదంటే సిరిహాస్నిది. ఆ తర్వాత ఎవరిదో అమ్మకే తెలియాలి. ఇది కూడా సేమ్ కేటగిరీ శారీ అండి. ఇంక ఓపెన్ చేయట్లేదు. చాలా బాగుంది. చెక్స్, సిల్వర్ చెక్స్ వచ్చినాయి. పైన చిన్న బోర్డరు, కింద పెద్ద బోర్డరు. ఆల్రెడీ చూపించాను. అయినా నేను చూసుకోవడం కోసం ఓపెన్ చేసేస్తున్నాను. చూసారా, ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ అండి. బ్లౌజ్ అయితే ఇది పళ్ళు అండి, గీతలు వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. అంటున్నానా, ఇది మస్టర్డ్ ఎల్లో అండి కదా, మస్టర్డ్ ఎల్లో. మొత్తం చెక్స్ అండి, చెక్స్ కాదు నిలువు గీతలు. చూడండి సరిగా, చెక్స్. చెక్స్ చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే సిరిహాసినిది. ఇది వెనక్కి వెళ్ళి చీర కాదు, ఎందుకంటే ఇది కావాలన్నా మళ్ళీ నాకు కావాలన్నా దొరకదు. ఇది ఉంచేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకపోతే ప్లెయిన్ చీరలు ఇవైతే ఎన్ని కలర్స్, వచ్చిన కలర్సే వస్తున్నాయి. ఇంక వాళ్ళ దగ్గర కూడా కలర్స్ లేవు. నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసుకొచ్చాను. ఈసారి ఏమైనా ఉన్నా కొత్త ఎత్తుకోవాలి. ఇది రన్నింగ్ బ్లౌజ్ తో చాక్లెట్ కలర్ ప్లెయిన్ శారీ అండి. ఈ చీరలకి మా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే, ఆల్రెడీ చీరలు రెండోసారి చూపించినవి వచ్చినాయి కదా, ఆ స్టాక్ కూడా వెళ్ళిపోయినట్టు ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం మమ్మీ అన్నారు. అందుకని ఫ్రీ షిప్పింగ్ తో మీ ముందుకు వచ్చిన రాదమ్మా, చీరలు తీసుకోండి, ఫ్రీ షిప్పింగ్ పొందండి. ఇది చాలా బాగుంది. లైట్ క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ కి చూసారా, ఈ బ్లౌజ్ మ్యాచ్ చేస్తే ఒక రేంజ్ లో కనిపిస్తుంది. ఇదొక చీర. యాక్చువల్ గా కలిసిపోయినాయి అండి, పాత కొత్త అన్ని కలిసిపోయి ఏవి చూపించానో ఏవి చూపించలేదో, ఏవి రెండోసారి వచ్చిన కలర్ కూడా తెలియటం లేదు నాకు. ఇది మంచి పింక్ అండి. పింక్ కి నేను ఇలా పెట్టుకున్నాను. ఎవరికైనా నచ్చితే ఇలా ఇస్తాను, లేదంటే ఇలా ఇస్తాను. ఇలా తీసుకోండి, బాగుంటుంది వేసుకుంటే. నేను ఇంకా కుట్టించేసాను ఈ బ్లౌజ్లో. మళ్ళీ మళ్ళీ మెరిపిస్తూ ఉంటాను మిమ్మల్ని. ఇది కూడా చాలా బాగుంది. ఎవరో అడిగారని తెచ్చాను. తెచ్చిన తర్వాత ఫోటో పెడితే మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. చాలా రకరకాల పీపుల్. ఇదిగో చాలా బాగుంది. ఇది కూడా బ్లౌజులు కూడా డిజిటల్ ప్రింట్స్ ఇదివరకు అట్లా దొరకట్లేదండి నాకు. సో దొరికినట్టు కొనుక్కొచ్చేస్తున్నాను అంతే. జలుబు వచ్చేసింది కొత్తగా, వదలటం లేదు అది నన్ను. ఇది మంచి బ్లడ్ రెడ్డా, మిర్చి రెడ్డా, పండు మిర్చి రెడ్, దానికి గ్రీన్, లీఫ్ గ్రీన్ అండి. అసలు మంగళగిరిలో అసలు బ్లౌజ్ లేకుండానే ఉండదంటారు. మరి ఎవరికో తగలటం లేదు బ్లౌజులు, ఒకళ్ళిద్దరికి తగలలేదు అన్నారు, బ్లౌజులు లేవన్నారు. ఇదిగోండి బ్లౌజ్. ఇది కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కాబట్టి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది బ్లౌజు. ఇది లైన్స్ తో పళ్ళు అండి. చీర మొత్తం పైన కింద గ్రీన్ కలర్ బోర్డర్స్, సిల్వర్ కలర్ జరీతో ఒక రేంజ్ లో వీవ్ చేశారు. ఇది హ్యాండ్లూమ్, పక్కా హ్యాండ్లూమ్ శారీ అండి. మంగళగిరి హ్యాండ్లూమ్ అమ్మకి ఇష్టమైన కలర్. ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. అయితే మీది, లేకపోతే నాది. ఎవరో తయారు చేశారు క్యాప్షన్. ఇది కూడా బ్లూ. ఎన్ని కలర్స్, ఎన్ని బ్లూలు తీసుకొచ్చేసాను చూస్తారా ఒకేసారి. ఇది చిన్న వైలెట్ అనుకుంటా, సిల్వర్ కలర్ తో. ఇది బ్లూ, ఇది బ్లూ. ఇంకా ఓపెన్ చేయడం వేస్ట్. ఇది వైలెటా? ఈ రెండు ఒకటే.
ఎక్కువ ఎక్కువ తెచ్చేసాను. ఎక్కువ మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఒకే చీర నలుగురు అడుగుతారండి. అదే చీర 10 సార్లు అడుగుతారు, 10 మంది అడుగుతారు. నో నో సోల్డ్ 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 అని పెట్టాను అనుకో, అదిగో మీరు చీరలు ఇలా పెట్టి అలా అయిపోయినాయి అంటున్నారు. ఫస్ట్ ఒకటి రెండు అయిపోయినవే 10 మంది అడుగుతున్నారు. ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఆ, ఇదిగో అమ్మడానికే కదా తీసుకొస్తాను. సోల్డ్ అని ఎందుకు చెప్తాను? ఇన్ని చీరలు చూపించి ఇవన్నీ నేను ఏం చేసుకుంటాను? అయిపోతా, ఒకటే చీర వెళ్ళిపోతుంది, మిగిలినన్నీ ఆగిపోతాయి. చూసారా, ఇది ఎప్పుడో చూపించినట్టున్నాను. ఆగిపోయింది చీర. హోల్డ్లో పెట్టారు కాదు, కొత్తది అనుకుంటా. ఓపెన్ చేస్తున్నాను కదా నేను, ఇదే చూపించామా? కలిసిపోయినాయి నాకు. రెండోసారి మళ్ళీ తెచ్చానే, అందుకే కొత్త చీర. ఒకటి వెళ్ళిపోయిందండి, ఇది మళ్ళీ తెచ్చాను. ఇవి బాగా వెళ్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్. అయ్యో మమ్మీ, అయ్యో మా అమ్మ అంటున్నారు మా పిల్లలు ఇక్కడ కూర్చుని. నేను ఇలాగే ఉంటాను, నేను మారిన. రాదమ్మ ఇంతే. నా కోసం, నా వీడియో కోసం ఎదురు చూసిన వాళ్ళ కోసం వీడియోలు చేస్తానే ఉంటాను. ఓకేనా? అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ డూ దిస్ బిజినెస్. ఎవరు అడిగారు కదా, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను. ఎస్, దిస్ ఈజ్ రాధమ్మ. ఇదైతే మంచి పింక్ అండి, రోజెస్ పింక్. రోజ్ పింక్ కి గ్రీన్ బార్డర్, గోల్డ్ జరీ. చూపించేద్దాం అని కంటే చూసేద్దాం. అక్కడ చూడడానికండి అన్నింట్లో సెలెక్షన్ కష్టమైపోతా ఉంటది. బాటిల్ గ్రీన్ అనమాట. బాటిల్ గ్రీన్ కూడా కాదు, మంచి గ్రీన్ అండి ఇది. లైన్స్ ఇలా ఇచ్చారు. ఇది పళ్ళు, బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చింది. కానీ నేను ఇదిగో బ్లౌజ్ అదే గ్రీన్, లీఫ్ గ్రీన్ ఏమో బోర్డర్స్ ఇచ్చారు గోల్డ్ జరీతో. ఇది చాలా నచ్చింది నాకు. ఇది కూడా ఎవరు అడిగారు, దొరికింది. మళ్ళీ వెళ్ళిపోయింది కదా, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. రెండోసారి తెచ్చాను. దొరికినవండి కొన్ని కాంబినేషన్స్ 10 మంది 20 మంది అడిగేస్తున్నారు. అందుకని మళ్ళీ దొరికినవండి 2 3 ఉన్నా కూడా పట్టుకొచ్చేస్తున్నాను. అలా తెచ్చిన చీర ఇది ఒకటే వచ్చినట్టుంది. ఇదిగో చూసారా, ఈ వైలెట్లు 2 3 వచ్చినాయి, బ్లూలు 2 వచ్చినాయి, ఇది కూడా ఎల్లో 2 వచ్చినాయి. ఇంక ఇది ఓపెన్ చేయటం లేదు, కలనేతలా ఇస్తున్నారు. ఇది ఈ కలర్ కూడా బేబీ పింక్. ఇది ఒకటి వెళ్ళిందో మళ్ళీ తెచ్చాను కదా ఇది. మళ్ళీ తీసుకొచ్చానండి. ఎక్కువ మంది అడుగుతున్న కాంబినేషన్స్ 2 3 తీసుకొస్తున్నాను దొరికితే. ఇది ఒకటే దొరికింది. ఇది స్ట్రైప్స్ వస్తాయండి కొన్ని మంగళగిరిలో. కొన్నేమో స్మూత్ పట్టులో వస్తున్నాయండి, ఇంకొన్నేమో గీతలు వస్తున్నాయండి, ఇంకొన్నేమో మామూలు ప్లెయిన్ గా గట్టి నేత అంటున్నారు కదా, అలా వస్తున్నాయి. సో ఏదైనా కూడా మంగళగిరి పట్టులో నేతల్లోనే 3 4 వెరైటీలు ఉన్నాయని చెప్పడం కోసం ఇంత కష్టపడ్డాను అనమాట. ఇది డిజిటల్ ప్రింట్స్ అండి. పిస్తా గ్రీన్ మీద మంచి రాయల్ బ్లూ పింక్ కలర్ తో ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ చేస్తూ స్కాలప్ బోర్డర్ ఇచ్చారు. ఇవి ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇవి చాలా అఫీషియల్ లుక్ వచ్చేస్తున్నాయి, మన్నుతున్నాయి. పట్టు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ లో ప్రింట్ ఇక్కడ పడి అదిగో ఎవరో సెకండ్ అని అంటున్నారంటే ఏం కాదు, ఫస్ట్ ప్రీమియం హై క్వాలిటీ పట్టండి నాకు తెలిసినంత వరకు. పింక్ కి బోర్డర్ లో కూడా స్కాలప్ ఇచ్చారు, ఇవ్వలేదో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. చీర మొత్తం పళ్ళులో కూడా అంతే, దీని స్పెషలే ఇలా ఇచ్చారండి స్కాలప్ బోర్డర్స్. ఒక స్మూత్ క్లాత్లు మట్టి ఇవన్నీ. ఈ ఒంటి మీద ఉంటే అసలు బరువు అన్నది లేదన్నమాట. అంత లైట్ వెయిట్ లో మంచి రిచ్ లుక్ తో చాలా అందంగా ఉన్న చీరలు. నేను ఒకటి కట్టాను, ఇంకా కట్టను, కానీ బాగా తెచ్చిన చీరలు అన్నమాట ఇవి. ఇదొక చీర. ఎవరికైనా పింక్ బార్డర్స్ వచ్చినాయి, ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి. ఇందులోనే ఇంకొకటి, ఇవి అడుగుని ఉండిపోయినాయి, పైవి చూపించానా, కుప్పడం శారీస్ కదా, మంగళగిరి పట్టులాగా బోర్డర్స్ తోటి, కంచి బోర్డర్స్ తో వచ్చిన చీరలు అండి. మంచి ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ చూసారా, లైన్స్ ఇచ్చారు. బోర్డర్ పళ్ళులో వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇది వేరే బ్లౌజ్ ఇలా ఇస్తారన్నమాట. నిలువు గీతలు చీర. అసలు బ్లౌజ్ కలర్ చూసారా ఎంత బాగుందో. పెద్ద బోర్డర్స్ వద్దనుకుంటే పైన ఉన్న చిన్న బోర్డర్స్ కూడా వేసుకుని కుట్టించుకోవచ్చు. కానీ చీర మొత్తం పెద్ద బోర్డర్స్ కాబట్టి బోర్డర్స్ అంత పెద్దవి వేసేసుకుని పొట్టి చేతిలో అయితే బోర్డర్ మొత్తం పెట్టుకుని, లేదంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుని కుట్టించుకోవచ్చు. ఇదండి చీర. మంచి ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్.
కాంబినేషన్స్లో గోల్డ్ జరీతో నిలువు గీతలతో చీర మొత్తం కళ్ళు మెరిపించేస్తున్న ఈ అందమైన మంగళగిరి పట్టు చీర సొంతం చేసుకోండి, ఫ్రీ షిప్పింగ్ పొందండి. సూపర్ రాదమ్మానండి. వైలెట్ సేమ్ కలర్ బోర్డర్ అండి, సేమ్ మోడల్లో ఏ కలర్ వదలాలో తెలియక 2 కలర్స్ పట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఈ 2 వెళ్ళిపోతే ఇంకా మంచి మంచి కలర్స్తో మేము మంచి కలర్స్, ఈ 2 మంచి కలర్స్ ఇంకా మరిన్ని కలర్స్ మీ ముందుకు తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో 2 చీరలు తీసుకొచ్చి, 2 కాదు కదా, ఇంకేం లేవు కదా, 2. ఇదిగో అండి, పెద్ద బోర్డరు, నిలువు గీతలు, పైన చిన్న బోర్డరు, కంచి బోర్డర్స్, వైలెట్ కలర్ పళ్ళు, వైలెట్ కలర్ బ్లౌజ్. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఫొటోస్ క్లియర్గా ఉండేలా చూడండి. అడ్రస్ పెట్టిన వాళ్ళు ఫోన్ నెంబరు అడ్రస్ క్లియర్గా పెట్టట్లేదు. నాకు వాట్సాప్ ఏమో ఒక నెంబర్ నుంచి చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవడం కూడా కష్టమైపోతుంది. ఫోన్ నెంబర్ ఏమో వేరే ఇస్తున్నారు. అలాంటప్పుడు మెన్షన్ చేయండి, పిన్ కోడ్తో సహా ఫోన్ నెంబర్తో సహా మీ ఊరు మీ పేరు అన్నీ కలిపి మెన్షన్ చేసినట్లయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ మేము అడిగేలా కాకుండా కంప్లీట్ అడ్రస్ దాచిపెట్టేసుకోండి. అలాగే నా దగ్గర కొనుక్కున్నట్టు అందరి దగ్గరికి కొనుక్కున్నప్పుడు అడ్రస్లు అడుగుతారు కదా, ప్రింట్ చేసేసుకుని ఫోటో తీసుకుని సేవ్ చేసుకుంటే అదే ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. నువ్వు చెప్పాలి మాకు అనకండి, నేను చెప్పేస్తాను. తెలియని కాదు, తెలిసినవి అన్నీ చెప్తా. ఇది కాఫీ కలర్ అండి, కాఫీ కలర్కి పైన స్మాల్ బోర్డరు, వైట్ సెల్ఫ్ చెక్స్ కిందే చెప్పచ్చండి. ఇది వైట్ కూడా కాదు, సెల్ఫ్ చెక్స్. తక్కువ రేట్లో పడింది, 1200 ఎంత పడింది అంతే కదా, రేట్ చూసి మెన్షన్ చేస్తాము. ఇది పెద్ద బోర్డర్ అండి, ఇవి బాగుంటున్నాయి. నేను కూడా అమ్మవారి దగ్గర కట్టుకుంటున్నాను, రెడ్ ఆరెంజ్ అలాగా పూజల్లో కట్టుకుంటున్నాను. రాధమ్మ ఒరిజినల్ ఇది, ఈ మేకప్లు ఈ నగలు ఇవన్నీ. కానీ ఇది మీ ముందుకు వచ్చి వేషం, ఒరిజినల్ వేషం నవరాత్రుల్లో మీ ముందుకు వచ్చి రాపోతుంది. ఎందుకంటే మామూలుగా అండి జనం గురువులు ఎలా ఉన్నారంటే, చాలా మంది గురువులు ఉన్నారు కదా, వేషం ముళ్ళు, ఆరెంజ్ కలర్ దుస్తులు, చెప్పి కబుర్లు అన్నీ పక్కకి వెళ్ళిన తర్వాత చేసి ఇవన్నీ వేరు. కానీ మనం ఎలా ఉందామంటే, మన అమ్మవారి భక్తులం పైకి ఏం కనిపించాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోకర్లేదు, రుద్రాక్ష మాలలు వేసుకోకర్లేదు. పైకి మీరు ఎలా ఉంటారు ఈ సొసైటీలో అలాగే ఉందాం, మానసికంగా మాత్రం సన్యాసులుగా బ్రతుకుదాం. నేను అమ్మవారి ముందు ఉన్నప్పుడు నేను ఇంత తయారవ్వడం అవన్నీ అవ్వదు. ఇంకొకటి, ఇదే సందర్భంగా నేను ఒక వీడియో చూశానండి, తెగ తయారైపోయి అమ్మ ముందు నుంచి ఉంటుంటే అమ్మ ఇంకేమి ఇవ్వగలుగుతుంది, వాళ్ళకేమి ఇస్తే వాళ్ళకే అన్నున్నప్పుడు అది తప్పండి. అమ్మకి మడి చీర కట్టుకోవడం, కుంకుమ నిండుగా పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇవన్నీ మన ఫార్మాలిటీస్. అమ్మకి ఇష్టం కాళ్ళకు పసుపు రాసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ మనం పూజ చేసినట్లయితే మరింత అమ్మ ఆనందపడతారు. అమ్మ దీక్షలోకి వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ రాజశ్యామలో లేకపోతే ప్రత్యేకంగా కొన్ని దేవతా స్వరూపాలు ఉంటాయి, దశమహావిద్యులని, కాళీ అని, కాళీ సాధకులు ప్రత్యేకంగా నలుపు వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నారు? అమ్మకి ఇష్టమైన ఆసనం కూడా నలుపేసుకుంటారండి. దుర్గా అమ్మవారి భక్తులు ఆసనం కూడా ఎరుపేసుకుంటారు, ఎరుపు మాలలు ధరిస్తారు, ఎరుపు చీరలు వస్త్రాలు కట్టుకుంటారు. మనం చేసే జపమాల కూడా ఎరుపు రంగు. అంటే ఆ దేవతకి ఇష్టమైనట్టు మనం తయారవ్వటం వల్ల మరింత ఉత్తమమైన ఫలితం తొందరగా మనకి మన మంత్రం సిద్ధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని ఎవరెవరో చెప్తున్నారు కదా అని తయారవకుండా, పిచ్చిమొహాలు వేసుకుని తయారవకుండా రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తయారవుతాం, మేము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇలాగే ఉంటాం, ఇలాగే ఉండండి, ఇల్లాళ్ళు ఇలాగే ఉంటారు, ఈ కబుర్లు ఏం కుదరవు అమ్మ దగ్గర. అమ్మ దగ్గర అమ్మకి ఇష్టమైనట్టు, అమ్మకి ఇష్టమైన రంగుల్లో ఖచ్చితంగా అమ్మను చేరుకోవాలనుకునే భక్తులు, సాధకులు ఖచ్చితంగా నియమ నిష్టలతో పాటుగా మీ వేష ధారణ కూడా అమ్మకు నచ్చినట్టు ఉండాలని చెప్పేసి తెలియచేస్తూ మళ్ళీ చీరలోకి వెళ్ళిపోదాం. ఇదిగో ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ కి సల్ఫర్ బ్లూ లైన్స్ బోర్డర్ లో ఇచ్చారు, పైన గోల్డ్ జరీ, కింద పైన సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. కాటన్ సారీ, సారీ అంతా ఆల్ ఓవర్ ఒకటే వచ్చేసింది. ఇది బ్లౌజ్, ఇదిగో సల్ఫర్ బ్లూలోనే కొంచెం కలనేతలో వచ్చిందండి, బోర్డర్ చేతులకు వచ్చింది, లైన్స్ పళ్ళులో వచ్చినాయి. చాలా క్లియర్గా బ్లౌజు ఇది కూడా చూపిస్తున్నాను. ఇవి కూడా తక్కువ రేట్లో మనకు పడుతున్నాయి.
బ్లాక్. రాధమ్మకి ఇష్టమైన ఇంకొక కలర్. మొన్న వైట్ చెప్పాను కదా, ఇప్పుడు బ్లాక్ చెప్తున్నా. చూసారా ఎంత బాగుందో. దీనికండి బ్లౌజులు మ్యాచ్ చేసుకుని, చూసారా ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుని ఒకసారి కట్టాను, ఈ గ్రీన్ వేసుకుని ఒకసారి కట్టాను, రెడ్ వేసుకుని ఒకసారి కట్టాను, ఇప్పుడు ఈ రోజు సిల్వర్ వేసుకుని కట్టాను. అలాగే దీన్ని 4-5 సార్లు ఇది చిరిగిపోయే వరకు వాడేయచ్చమాట. అంత మంచి చీరలు గట్టినేత అని చెప్పాను కదా. అసలు అలా చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటున్నారు. అయినా కూడా నాకు తెలిసిన 2 విషయాలు తెలియని ఎలాగో చెప్పలేకపోతున్నాను, తెలిసినవి అన్న చెప్తాను ఉద్దేశంతో సరదాగా. ఇవి టెంపుల్స్ డిజైన్ లాగా 3 లైన్స్ వస్తాయండి. చాలా బాగుంటున్నాయి. చక్కగా మామూలు వాష్ చేసేసుకుని ఇంట్లో సర్ఫ్తో ఉతికేసుకున్నా పర్లేదు అన్నట్టు ఉతికేస్తున్నారు మా వాళ్ళు. నేను డైలీ ఇలాగే కట్టేసుకుంటున్నాను. నేను ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాను. సో ఒకసారి ఏదైనా ఫంక్షన్ నుండి తయారైనా ఇంట్లో ఉన్నా కూడా ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే చీరతో ఉండిపోతాను. సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి, కాఫీ కలరు. వీటన్నింటికి మ్యాచింగ్స్ బ్లౌజ్ వేసుకున్న బాగానే ఉంటాయి. లేదంటే ప్రింటెడ్ నా దగ్గర అయితే అయిపోయినాయి. ఇదిగో ఉన్నాయి చూసారా, దొరికేసిన వెంటనే ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. మనం ఎప్పుడైనా ఈ కలర్ ఆపోజిట్ పెట్టినప్పుడు ఎలివేట్ అయిపోతుంది చీర, కలర్ అందం వచ్చేస్తుంది. సో వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఇవన్నీ ఈ మంగళగిరి చీరలు బాగుంటున్నాయి. అందుకే నేను నా ఫస్ట్ ఒక 2 చీరలు చూపించాను కదా. ఇదొక చీర, అదొక కలరు, ఇదొక క్రీమ్ కలర్ అండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూపించానో చూపించలేదో కలిసిపోయినాయి అండి ఈసారి మాత్రం. మెయిన్ దానికి కారణం ఏంటంటే హోల్డ్లో పెట్టడం వల్ల. ఇది చూపించలేదు. ఇది క్రీమ్ కలర్ కదా, క్రీమ్ కలర్ కండి సిల్వర్ కలరు, పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చినాయి, రన్నింగ్ బ్లౌజ్, లైన్స్, పళ్ళు అండి. ఈ చీరకి ఇలా మ్యాచ్ చేశాను నేను యాక్చువల్గా. చూసారా బ్లౌజ్కి ఈ కలర్ ఎంత అందంగా ఉందో. మన దగ్గర కుట్టించేసిన వేరేనా పట్టు చీరల మీద బ్లౌజులు కూడా కొంచెం అటు ఇటు ఆ చీరకి ఆ చీర వేసుకోవాలని లేకుండా వేరే పట్టు చీరల మీద ఉన్న బ్లౌజులు కూడా వేసుకుంటే మనకి బ్లౌజ్ కాస్ట్కి ఇంకొక చీర కూడా కొనుక్కోవచ్చు మంగళగిరిలో అయితే. ఇది పిస్తా గ్రీన్ అండి, సేమ్ అందులోనే వేరే కలర్. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ పైన కింద బోర్డర్స్. ఇందులో బ్లౌజులు పెడితే చూపిస్తే బాగుంది కానీ నా దగ్గర బ్లౌజులు ఇప్పుడు లేవు. సో మళ్ళీ తేడానికి ట్రై చేస్తాను. ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. దీనిలో మనం ఇలా కట్టేసుకున్నా కూడా అందంగానే ఉంటున్నాయి. ఇంక ఇవన్నీ రాధమ్మ ఫేవరెట్ కలర్స్, ఒక రేంజ్ మాట ఇవి. చూసారా అసలు కలర్ ఓపెన్ చేస్తుంటేనే అది దీని వెలుగులు పక్కకు వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత అందంగా కనిపిస్తుంది నాకు ఈ కలర్. వైలెట్ కలర్, పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఒకవేళ బ్లౌజ్ లేకపోయినా నన్ను తిట్టకుండా మీరు ఏదో ఒక బ్లౌజ్ వేసేసుకోండి. అసలు లేకుండా ఉండవమ్మా అని వాళ్ళు అంటున్నారు. ఒక్కలేలే బ్లౌజ్ సరిపోలేదని ఇద్దరు సరిపోలేదన్నారు. నో ప్రాబ్లం, ఉంటుంది కదా, అలా అబద్ధం చెప్తారా వాళ్ళు. ఇది ఇంకొక కాఫీ కలర్, ఇందాక ఒకటి చూపించాను కదా ఆ డిజైన్, టెంపుల్స్ బోర్డర్స్ 3 లైన్స్ వచ్చింది. ఇది మాత్రం పైన కింద సిల్వర్ సేమ్ బోర్డర్ అండి. ఇదిగో లైన్స్, పళ్ళు. సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి. ఇది గ్రీన్. ఇది ఇంకొక చీరకు పెట్టాను కదా, చీర వెళ్ళిపోయింది, బ్లౌజ్ ఉండిపోయింది. ఈ బ్లౌజ్ మళ్ళీ దీనికి పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చీర వెళ్ళిపోయి బ్లౌజ్ ఉండిపోతే మళ్ళీ ఇంకో చీర తీసుకొస్తాను. ఆ తర్వాత నేను గుట్టి చేసుకుంటాను. ఇందాక చూపించాను కదా ఇదే అనుకుంటాను. సేమ్ అండి, సేమ్లో ఇదిగో ఈ బ్లౌజ్ వేసుకుంటే కనుక ఈ కలర్స్ వాడేసి ఇదంతా పెయింట్ ఏం చేస్తే ఒక రేంజ్ బాగుంది కదా. అయితే ఇది మీది కాకపోతే రాదమ్మది, హాస్మీది కాదు రాదమ్మది. నేనేం చేస్తాను ఇలా ఫ్లవర్స్. ఓకే, సూపర్ ఐడియా, ఇప్పుడే వచ్చింది ఐడియా. అలా పుట్టుకొచ్చేస్తున్నాయి అన్నమాట. చీరలు చూపిస్తా ఉంటే రకరకాల ఐడియాస్ వచ్చేస్తున్నాయి మీ రాధమ్మకి. తల్లి నువ్వు మా రాధమ్మ కాదు అన్నవాళ్ళు ఓకే, మీ రాధమ్మ మీది కానీ రాధమ్మకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మ ఉంటే నీ కూతురికి వస్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటారు. నెమలికంఠం రంగు అండి, 3 లైన్స్ అండి. చూడండి ఎంత బాగుందా, సూపర్ కదా కలర్. అసలు నెమలి కలర్స్లో అండి కొన్ని
ఒక ఏంటో తెలీదు, కొన్ని క్లాతులను బట్టి ఏమో తెలీదు, మంచి అందం వచ్చేస్తున్నాయండి. ఓన్లీ లైన్సేనండి. పళ్ళు లైన్స్ వచ్చింది అంతే. సో ఎవరికైనా నచ్చినట్లయితే మీది, లేకపోతే షాప్ వాళ్ళది. ఇదొకటి. ఇది కూడా అండి సల్ఫర్ బ్లూ, స్కై బ్లూ అండి. స్కై బ్లూకి మొత్తం ఫ్లోరల్ డిజైన్స్, స్కాలప్ బోర్డర్స్. పింక్ బ్లౌజ్ పింక్ వచ్చిందండి. పింక్ ఇలా వచ్చింది. ఈ హ్యాండ్స్ అయి ఉంటాయి, రెండు వైపులా జస్ట్ ఇలా ఇచ్చారు. అది ఏమో నాకు ఇవి బాగా నచ్చినాయి, అందుకని ఇన్ని చీరలు తెచ్చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. నేను కట్టేశాను, అవసరమైతే ఇంకోటి కూడా కట్టుకోవచ్చు అని డిసైడ్ అయిపోయాను. ఎవరికైనా నచ్చితే తీసుకుంటున్నారు. నచ్చినాయి కొంతమందికి, కాదంటే నేను ఎక్కువ తెచ్చేసేయడానికి ధైర్యం ఉండదు కదా. ఎక్కువ మళ్ళీ తెచ్చేసి పట్టుకెళ్ళి షాపులో తీసేసుకోండి మిగిలిపోయినాయి అన్నా కూడా చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని నేను కొంత తక్కువ తెస్తున్నాను. ఇదొకటండి. అయ్యో దేవుడా, ఇంత అందమైన కలర్స్, ఎంత చక్కగా ఉన్నదో చూడండి చీర. పింక్ అండి, పింక్ మీద ఫ్లవర్స్, గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్లో, అంటే చిగురు ఆకు ఉంటుంది కదా, ఎందుకు ప్యారెట్ గ్రీన్ అంటే సరిపోతుంది కదా. ప్యారెట్ గ్రీన్ లీవ్స్ అండి, స్కాలప్ బోర్డర్, అంచు గ్రీన్ ఇచ్చారు, బ్లౌజు ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు, బోర్డర్ అంతా గ్రీన్ కలర్ స్కాలప్, పళ్ళు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది. నేను ఇంకోటి మడిపెట్టి చేస్తున్నాను, నాకు కాదు. ఇంకా చుడిదర్స్లోకి వచ్చేసిన రాధమ్మ. అయ్యో దేవుడా, ఇలా నలిపేస్తుంది మా రాధమ్మ అనకండి. నాకు విసుగొచ్చేసింది. చుడిదర్స్ చూపించాలంటే చాలా కష్టమైన విషయం, అర్థమై భయం వేస్తుంది. ఇవి ఇప్పుడు లేటెస్ట్ అంటండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ కింద ఉన్న బోర్డర్స్ నండి మా పాపకు కుట్టించిన డ్రెస్ ఇది, ఇంకా వేసుకోలేదు తను. ఈ బోర్డర్ ఏమో ఇలాగా హ్యాండ్స్ వేసారు, పెద్ద బోర్డర్స్. కింద కూడా సరిపోయిందండి, కింద కూడా వచ్చింది. చిన్న బోర్డర్ని ఇలా డిజైన్ చేశారు, నెక్కి పైనుంచి కింద వరకు ఇచ్చి ఆ బోర్డర్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మొత్తం యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఇచ్చినట్టున్నారు, బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. నేను ఇంత చక్కగా చూపిస్తున్నాను, ఐడియా వస్తుంది తెలియని వాళ్ళకి. చాలా మంది నాకంటే తెలివైన, నాకంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కొంచెం వాళ్ళు ఎంత డిజైన్ చేసింది మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నా. ఇలా వాడుకోవచ్చండి ఈ కలర్స్ ఇవన్నీ. అందుకే నార్మల్ టాప్స్ కూడా వస్తున్నప్పుడు తక్కువ రేటుకి వస్తున్నాయి యాక్చువల్గాని. వీటికి కూడా ఎక్స్ట్రా చున్నీ కదా. ఇది ప్రింటెడ్ చున్నీస్ అండి ఇవి. ఇది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది, చూపిస్తాను. అదొక వైట్ మీద సిల్వర్ కలర్ బోర్డర్స్తో ప్రింటెడ్ చున్నీస్తో చాలా అందంగా అనిపించినాయి నాకు ఇవి. చూడండి బాగుంది కదా. ఇదేమో ఇలా వచ్చిందండి, ఓన్లీ సిల్వర్ లైన్స్ వచ్చింది. ఇది ఇష్టం ఉంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ చేయించుకోవచ్చు, లేదంటే వర్క్ చేయించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్స్ చాయిస్. ఇది ఇంకా చాలా బాగుంది కలర్, వైన్ కలర్ అండి, వైలెట్ కలర్ అని కూడా అనొచ్చు. పైన కింద బోర్డర్స్, ఈ బోర్డర్ కొంచెం టెంపుల్ లాగా ఇచ్చారు. కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్తో వస్తున్నాయి బోర్డర్స్. ఏదైనా మనం యూస్ చేసుకుని ఆలోచించుకుని కుట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకో నాకు బాగా ఇష్టం, కానీ టైం సరిపోదు, లేకపోతే నేనే స్టిచ్చింగ్ మొదలెట్టేదినేమో. చూడండి ఇచ్చేయడానికి ఏం సరిపోవట్లేదు. ఇది షిబోరి ప్రింట్ అండి. ఇందులో ఈ నెమలకంఠం కలర్ బోర్డర్స్ ఇచ్చారు, లైన్స్ సిల్వర్ కలర్ లైన్స్, పైన కింద బోర్డర్స్. ఇది చున్నీ, ఇది డ్రెస్. బాగుంది కదా. ఎవరికైనా నచ్చినట్లయితే ఇది మీది, లేకపోతే నా కుదరది. ఇది బ్లాక్ అండి, బ్లాక్ పైన చాలా బాగుంది. ఇది మన చీరల మెటీరియలేనండి ఇది. ఇది అజ్రక్ ప్రింట్, చున్నీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. డ్రెస్ ఆల్రెడీ ఒకటి వెళ్ళింది, ఇది ఇంకొకటి.
ప్యూర్ మిల్క్తో చేసిన కలంకారీ ప్రింట్స్ ఎంత వాల్యుబుల్లో ఈ అజ్రక్ కూడా అలాగే అనిపిస్తున్నాయి. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఎవరికైనా నచ్చినట్లయితే బాగుందా? ఇంకా ఓపెన్ చేసి చూపించాలా? చాలా నేను చూస్తా, చేసేద్దాం. మడత పెట్టి వాళ్ళు ఉంటే ఏంటనే ఇప్పి చూపించండి. ఇదిగో చూసారా, చాలా బాగుంది. ఇది కూడా డ్రెస్సే కానీ దీనికండి గోల్డ్ కలర్, రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ తోటి ఇది పిస్తా గ్రీన్ లోనే షైనింగ్ రావటం వల్ల మంచి అందంగా కనిపిస్తుంది కలర్. ఇవన్నీ మిక్సింగ్ వెరైటీస్ వచ్చేసినాయి. ఇది చున్నీ అండి. అసలు ఒక ఎల్లోకి పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఇంత బాగుంటుంది. పట్టులో, ప్యూర్ పట్టులో ఇవి కాంబినేషన్ నేను ఈ ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాంబినేషన్. ఎవరికైనా నచ్చినట్లయితే మీది, లేకపోతే లలితమ్మది. ఓకే, ఇదేంటి రెండు చున్నీ, అదే ఒక్కొక్కటి రెండేసి కలర్స్ వచ్చేసినాయి, మూడేసి తెచ్చేసాను. ఇదొకటి, ఎందుకంటే ఒకటే 4-5 అడుగుతున్నారు. లేదండం ఎందుకు, లేదని తిడుతున్నారు మళ్ళీ నన్ను. తిట్టద్దు. ఇదిగో బాగుంది కదా, వైలెట్ కలర్ కండి. ఈ చిన్న బోర్డర్స్ వచ్చినాయి. ఇవి సైకిల్స్, ఫ్లవర్స్, చిన్నపిల్లలు, ఇదొక రేంజ్ లో కనిపిస్తుంది నాకు. పిల్లలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. డిజైన్ అర్థం కాలేదు. బటర్ఫ్లైస్ అండి, బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్, బటర్ఫ్లైస్. ఇదిగో ఇది చున్నీ, ఇది టాప్. బాగుంది కదా. ఇందులో ఇలా ఇచ్చారు లైన్స్ బోర్డర్స్ లో, చూడండి. ఇదిగో ఓకేనా. ఇంక ఇది లాస్ట్. ఇది కూడా సేమ్ వైలెట్ కానీ బోర్డర్ మారింది. చిన్న బోర్డర్స్ వచ్చినాయి. చిన్న బోర్డర్స్ కూడా అలాగే డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన డిజైన్ చేసి నా ఫోటోలు అమ్మ ఇలా కుట్టించుకున్నాను పెడుతున్నారు కదా చాలా మంది, అలా పెట్టండి. మీకు బాగా నచ్చితే నేను వాడేసుకుందామని, అందరికీ చూపించేద్దామని, అవి యాడ్ చేసేద్దామని. ఇది కూడా మరి ప్రింట్ ఏమంటారో నేను అడగలేదు. చాలా బాగుంది. దీనికంటే టాప్లో ఈ కలరే చున్నీలో ఇచ్చారు కదా, అందుకని చాలా అందంగా కనిపించింది. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే మీది ఫోటో తీసి పెట్టినట్లయితే ఇంటికి పంపించేస్తాం. అయిపోయింది. ఈరోజు మీరు చూసిన ఈ చీరలన్నీ మీ మనసుకి నచ్చాయని, ఆనందాన్ని ఇచ్చాయని, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారని భావిస్తూ, ఖచ్చితంగా మీ టైం అయితే నేను వేస్ట్ చేయలేదని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.